కూటమి గెలుస్తుందన్న ఆనందంలో ఆశలో అందరూ ఉన్నారు. ఇన్ కేస్ వైసీపీ గెలిచి అది కేంద్రంలో మరలా బీజేపీ అధికారంలోకి వస్తే నెక్స్ట్ పరిస్థితి ఏంది, కూటమి నేతల పరిస్థితి ఏంది అంటే ఏం చెప్తారు సార్? అంటే ఇప్పటి వరకు మేము ఏం చేస్తాం అది అసంభవం. ఆయన దాని గురించి నువ్వు అడుగుతున్నావు, ఏం చెప్తాం దానికి? అర్థం లేని ప్రశ్న ఇది. అర్థం లేదు అనుకోవడానికి ఏముంది సార్, ఇంకా రాలేదు కదా. ఒకవేళ పార్టీ గెలిచిపోయి మీరు అధికారంలోకి వచ్చి అది లేదుగా అంటే అప్పుడు నేను అడిగితే అర్థం లేనికి వచ్చినాం. 4వ తారీఖు రిజల్ట్స్ రాబోతుంది. 4వ తారీఖు మీరు కూటమి ఏ విధంగా గెలుస్తున్నాము అనేటువంటి ఆనందంలో ఉందో ఇంకోసారి గెలుస్తామన్న ఆనందంలో ఉండటంలో అయితే తప్పులేదు కదా. అదే మాకు స్పష్టంగా కనపడతాను. అంత స్పష్టత మాకు ఉన్నప్పుడు ఈ అస్పష్టమైన ప్రశ్నకి సమాధానం చెప్పలేం. ఇది ఒక ఊహాజనిత ప్రశ్న. అసలు రాముడు దేవుడు కాదనుకోండి అని నువ్వేమన్నా అడిగామనుకో, ఏం చెప్తాం? అది హిస్టరీ ఎలా చెప్తాం? అలాగే చెప్పలేం కదా, అడగలేం కదా. ఓటింగ్ అయిపోయింది, అందుకని ఇది కూడా హిస్టరీ అంటున్నా. ఇక ఓటింగ్ అయిపోయింది కాబట్టి హిస్టరీ కాకపోతే రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూటమి అధికారంలోకి వస్తే ఎవరికి ఎన్ని ఓట్లు పడినాయో నాకంటూ ఒక ఐడియా ఉంది కాబట్టి అది హిస్టరీ అని చెప్తున్నా. ఇదే క్లారిటీతో వాళ్ళు కూడా చాలా క్లారిటీ నీకు అది హిస్టరీ కావచ్చు, నాకు అది హిస్టరీ. అది సరే అయితే ఇది హిస్టరీనే, కూటమి గెలుస్తుంది. ఇన్ కేస్ వైసీపీ అధికారం అఫీషియల్గా అనౌన్స్ అవుతుంది. గెలవటం కాదు, ఆ రోజు అఫీషియల్గా అనౌన్స్మెంట్ అంతే. గెలిచింది అఫీషియల్గా అనౌన్స్ అవుతుంది. ఓకే సరే, పోనీ అయితే దీన్ని రివర్స్ చేసి అడుగుతా. ఇప్పుడు ఒకవేళ వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు? వాళ్ళ పరిస్థితి ఏంటంటే చట్ట ప్రకారం ఎవరైతే తప్పు చేశారో వారు ఆ చట్టంలో ఉన్న శిక్షలను అనుభవించెదరు అని చెప్పగలరు. అంతే. ఇల్లీగల్గా ఆల్కలాగా తీసుకెళ్ళి కొట్టేయటాలు, దొంగ దెబ్బలు వేయటాలు అయ్యే ఉండవు. చట్ట ప్రకారం కస్టోడియల్ టార్చర్ ఈజ్ ఏ క్రైమ్. సో దానికి శిక్షలు ఉన్నాయి. ఆ శిక్షలు వాళ్ళకి పడేలాగా చేయవలసిన బాధ్యత తన్నులు తిన్నవాడిగా నా మీద ఉంది. నాకు నేను న్యాయం చేసుకోకపోతే ఇంక నేను ప్రజలకి ఏం న్యాయం చేస్తాను? మొక్క న్యాయం చేసుకుంటాను నాకు నేను. సో రాజుగారు న్యాయం చేసుకోబోతున్నారు 2024 తర్వాత. ఎస్. ఎప్పుడు? రేపు 4వ తారీఖు తర్వాత. అంటే న్యాయం కూడా ఇమీడియట్గా జరిగిపోతుందా, లేదంటే ఇంతకుముందు మీరు అన్నట్టు కోర్టుకు పోయిన తర్వాత ఇంకా అది న్యాయం అయితే వస్తుంది కానీ సంవత్సరాలు గడుస్తుంది? అంత ఎక్కువ అక్కర్లా. అసలు ముందు కేసు బుక్ చేసి లోపలే వేస్తాను. పక్కా. ఇదే ఇంటర్వ్యూ మరలా ఎవరికి క్లారిటీ లేదు కదా. ఇంకొక ఇంటర్వ్యూ ఆఫ్టర్ ఎలక్షన్స్ నాకు తెలుసు, అది ఇల్లీగల్ అని నాకు తెలుసు. ఇక నాకు నేను న్యాయం చేసుకోకపోతే ఇక తొక్క నేను ప్రజలకు ఏం చేస్తాను? ఎవరైనా ప్రజలకు ఏం చేస్తారు? ఎస్ సార్, మీ యాంగిల్లో మీరు చాలా క్లారిటీగా ఉన్నారు. బట్ మీరు క్లారిటీగా ఉంటే మీరు గెలిస్తే సరిపోదు కదా, మీ కూటమి కూడా అధికారంలోకి రావాలి కదా. అది 4వ తారీఖు తెలియాల్సిన కూటమే గెలుస్తుందని చెప్తున్నా, నాతో సహా మా కూటమి. నేను అందుకే ఇందాకే అడిగా, చాలా మంది ఇదే చెప్తున్నారు. అందుకే ఎవరెవరికి ఏ శాఖలు కావాలో కూడా తీసుకొని పెట్టుకున్నారు. అసలు దీనికి నాకు శాఖ అక్కర్లేదు. ఇదే నాకు ఈ పని కోసం. మీరు ఎమ్మెల్యేగా మీ కూటమి మీరు ఎమ్మెల్యేగా గెలిచి మీ కూటమి అధికారులు ఉంటే చాలు, మీకు న్యాయం చేసేసుకుంటారు అంతే. ఈ విషయంలో అయితే నాకు ఏ పదవి అవసరం లేదు, నాకు జరిగిన అన్యాయానికి. ఓకే. నాలాగే ఎన్నో లక్షల మంది ప్రజలు సఫర్ అయ్యారు. దానికి అవసరం వస్తే రావచ్చు, అవకాశం రాకపోవచ్చు, అవసరం ఉండొచ్చు. అవసరం వేరు, అవకాశం వేరు. సో ఫైనల్గా ఏం చెప్తారు సార్? ఫైనల్గా రేపు జూన్ 4వ తారీఖు 1 గంటకల్లా 110 స్థానాలు ఏవో చెప్తారంటున్నారు. ఆ 110 స్థానాల్లోనే మాకు కావాల్సిన 88+ వచ్చేస్తాయి. ఓకే, ఇది నిజం. చూసుకో, నువ్వు కావాలంటే నాకు 2ంటికి ఫోన్ చేయి. షూర్ సార్, తప్పకుండా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి కూటమికి సంబంధించి రాజుగారు ఇచ్చినటువంటి స్పెషల్ ఇంటర్వ్యూ. చూద్దాం 4వ తారీఖు రాజుగారు చెప్పినట్లుగా రాజుగారు కూటమి తరపున అధికారంలోకి రాబోతున్నారా, లేదు మరొకసారి వైసీపీ అధికారంలోకి రాబోతుందా, ఏం జరుగుతుంది తెలియాలంటే మధ్యాహ్నం 4వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి నేను మీకు ఫోన్ చేస్తా. తప్పకుండా నా ఫోన్ అటెండ్ చేయండి. చెప్పిన దాంట్లో మొదటే జరుగుతుంది. మొదటిదే జరుగుతుందా, సెకండ్దే జరుగుతుందా, ఏదైనా ఆ రోజు వరకు వెయిట్ చేయాల్సిందే కదా. ఏం వెయిటింగ్ అక్కర్లా, మొదటిదే. షూర్ సార్, చూద్దాం. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలండి. ఇదండి నాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెరా మీడియా.